భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దీంట్లో నిశ్శబ్దాన్ని పాటించింది. ఎందుకంటే వాళ్ళు ఇందులో ఉన్నటువంటిది సంథింగ్ అన్నటువంటి దాన్ని అంచనా వేస్తున్నారు. ఆ సీరియస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లోకల్ దానికి వదిలేశారు, జాతీయ స్థాయి అంశంగా తీసుకోలేదు. హిందుత్వ సంఘాలు కూడా మొదటి రోజున అక్కడక్కడ మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోట జరిగింది, కానీ తర్వాత హిందుత్వ సంఘాలు కూడా దేవుడి దగ్గర ఇట్లాంటి తేడా జరగకపోవచ్చు అని అనుమానించి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ వచ్చినాయో, మనకి ఇక్కడ తెలుగు మీడియాలో అయితే ఫ్లేరప్ ఉంది, ఇంగ్లీష్ మీడియాలో ఈ డీటెయిల్స్ వచ్చినాయి. ఆ రోజున ఏఆర్ డైరీది వచ్చింది, అవి తిప్పి పంపించేశారు, వాటిట్లో కలపలేదు, ఇట్లాగొచ్చినాయి ఇంగ్లీష్ మీడియాలో. కాబట్టి వాళ్ళు అక్కడతో కొంత కంట్రోల్ అయింది. అంతకు ముందు కలిపారేమో అనేటటువంటి దాన్ని అక్కడ ఇంగ్లీష్ మీడియా హైలైట్ చేయాలి. ఆ పాయింట్నే ఏఆర్ డైరీ వరకే వాళ్ళు మూవ్ చేసుకుంటూ పొలిటికల్ ఆస్పెక్ట్ని తగ్గించింది ఇంగ్లీష్ మీడియా. ఇంగ్లీష్ హిందీ మీడియాలో అటు పక్కన ఉన్న వాటిట్లో ఎప్పుడైతే వాళ్ళు రెచ్చగొట్టలేదో కంట్రోల్ అయింది, అటు పక్కన అంత ఎదిరాల. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వచ్చేటప్పటికి ఎట్లాగూ లడ్డూలకు సంబంధించిన దాంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి, దర్యాప్తు జరగాలి అన్నటువంటి దాని వరకే పరిమితమైంది. కానీ దీంట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా పరిమితంగా ఉంది. అందుకనే దాని బదులు ఇది తీసుకున్నారు, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి, పాయింట్ని హైలైట్